హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు నేను ఏం చేయబోతున్నాను. సో మేము హైదరాబాద్లో ఉంటాం కదా, మేము హాస్టల్ మేము ఎంసీఏ చేస్తున్నాం కాబట్టి సో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మేము రూమ్ని ఎలా ఉంచుకుంటాం అసలు చూస్తే మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, దట్స్ అనమాట. యాక్చువల్లీ ఇది మా హాస్టల్ బయట లుక్ అనమాట. సో మేము 4th ఫ్లోర్లో ఉంటాము. సో ఇది యాక్చువల్లీ బయట మా రూమ్ బయట అనమాట. ఇది మా రూము. సో ఇది గీజర్స్ ఇవన్నీ బయట, డస్ట్బిన్స్. సో ఇంక ఇటు వస్తే సేమ్ ఇటు కూడా అంతే, ఇటు సైడ్ అయిపోయింది. ఇదే లాస్ట్ అనమాట. సో ఇటు వస్తే నెక్స్ట్ ఇది యాక్చువల్లీ హాల్ అనమాట. మా రూమ్లో తెలుసు కదా, గర్ల్స్ హాస్టల్స్ అంటే ఎలా అంటే అపార్ట్మెంట్స్ని హాస్టల్స్ చేస్తారు. సో ఇది వచ్చేసి బయట. సో మా హాస్టల్లో బెడ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో ఇది హాల్. యాక్చువల్లీ హాల్ని ఏం చేస్తారంటే, అందరికీ 3 రూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి హాల్లో మ్యాక్సిమం ఎవరు ఉండరు. మేమే ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా చేసుకోవాలనుకున్న హాల్ని యూజ్ చేసుకుంటాం, లగేజ్ ఇదంతా. సో ఇటు వచ్చేసి పెద్ద బెడ్ అనమాట. యాక్చువల్లీ అది నేను నా ల్యాప్టాపే వీడియో చేసి సో అక్కడ పెట్టుకున్నాము. సో ఇది ఎంత లగేజ్ గర్ల్స్ హాస్టల్స్ మామూలుగా ఉండవు చూడండి. యాక్చువల్లీ ఇది నీట్గానే ఉంది. సో ఇది ఇటు సైడ్ వస్తే ఇంకా అవి వాష్రూమ్స్, వేరే వాళ్ళ రూమ్స్. సో మనకు తెలియదు. ఈ రూమ్ హాల్ అయితే పెద్ద బాగుంటుంది, నీట్గా, ఎప్పుడు నీట్గానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మా రూమ్ యాక్చువల్లీ. సో మా రూమ్ కదా, లోపలికి వెళ్ళాలండి. మా రూమ్లో 4 మెంబర్స్ ఉంటాము. సో ఏ విధంగా ఎంత గబ్బుగా ఉంటామంటే అంత వరస్ట్గా ఉంటాము. హాస్టల్ వచ్చేసి హాస్టల్ రూమ్ క్లోజ్ చేసి, యాక్చువల్లీ మేము సంక్రాంతి హాలిడేస్ నుండి వచ్చాం కదా, ఏది నీట్గా పెట్టుకోలేదు. ఎక్కడ పెడితే అక్కడ పడేసాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి నా ర్యాక్ అనమాట. ఒకసారి చూడండి పిచ్చిగా అన్నీ ఇంతే పడేసుకున్నాము, ఏది సర్దుకోలేదు అసలు. ఇది మా ఫ్రెండ్ ర్యాక్, కొంచెం నీట్గా సర్దుకుందండి, చూపించమంటుంది. సో హాలిడేస్ నుండి వచ్చాం కాబట్టి ఎక్కడి నుంచి అక్కడ ఏది అన్ని బ్యాగ్స్ కవర్ అయిపోయి ఉన్నాయి, ఏది కదిలించలేదు. వచ్చిన దగ్గర నుండి అన్నీ బయటే పడేసాము. ఇది వెళ్ళేటప్పుడు ఇవన్నీ సర్దుకొని వెళ్ళాము. అసలు చెప్పాలంటే ఇవన్నీ ల్యాప్టాప్ బ్యాగ్స్. మా రూమ్లో 2 ఉన్నారు, జాబ్ చేస్తారనమాట. వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ జాబ్ చేస్తారు. సో వాళ్ళ ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్స్ అండ్ ఇండివిజువల్ ల్యాప్టాప్స్ అనమాట. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఏమంటుందంటే, తినడానికి స్నాక్స్ తెచ్చుకున్నాము చెప్పంటుంది. సో అది ఇది వచ్చేసి మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తే మాకు క్యాలెండర్ గిఫ్ట్ ఇచ్చారు. సో అది ఏంటంటే, యాక్చువల్లీ ఇది హాలిడేస్కి వెళ్దామని చెప్పేసి నేనే కొట్టేసుకున్నాను. నేను 7th మిడ్ ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోయాను. సో అది మా పేరెంట్స్కి తెలియదు అనమాట. ఇంక ఇది బయట అంతా, ఈ పైన అంతా నా బుక్సే. ఇది యాక్చువల్లీ హీటర్ అనమాట. ఇవి కూడా అంతే, బుక్స్ ఇవి మా ఫ్రెండ్వి, వేరే అమ్మాయివి. సో యాక్చువల్లీ మాకు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ వేస్తారు గీజర్, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఉండదు అనమాట. సో యాక్చువల్లీ ఏదైనా సిచ్యువేషన్లో ఈవినింగ్ చిరాగ్గా బాత్ చేయాలనిపించినా సో మేమైతే గీజర్ కొనుక్కున్నాం. ఆంటీకి ఎలో లేదు ఇక్కడ చెప్పాలంటే. ఐరన్ బాక్స్ కూడా, మేము వేసే బట్టలకి మళ్ళీ ఐరన్ బాక్స్లు ఇవన్నీ. మా ఫ్రెండ్ వాళ్ళు చూడండి, మేకప్ కిట్స్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పుడు వాడతారో తెలుసా, ఎప్పుడో ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటారు, ఎప్పుడో ఒకసారి క్రీమ్ పూస్తారు, ఆయిల్ అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే మాకెవరికి జుట్టు లేదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకా ఏం చేయాలి, లిప్ బామ్, ఈ సీరం, హెయిర్ సీరం అనేది లివాన్ అనమాట. ఇది నేను వాడతాను. సో మంచిగా ఉంటుంది లివాన్ హెయిర్ సీరం. ఎందుకంటే మాది ఫ్రీజీ హెయిర్ అనమాట. సో ఇది పూసుకుంటే కొంచెం సాఫ్ట్ అవ్వడము, అంటే అణిగిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది 300 ఎంతో ఉంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి లిప్ సీరం అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే లిప్ సీరం ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా. సో లిప్స్ డ్రై అయిపోయి నల్లగా అయిపోతాయి కదా. అందుకని చెప్పేసి ఈ లిప్ బామ్ ఎంతసేపు ఉంచినా అవ్వట్లేదు, అంటే జస్ట్ అప్పటికప్పుడు అనిపిస్తుంది కానీ తర్వాత ఏమి ఉండదు. అందుకే మేము లిప్ సీరం కొనుక్కున్నాము, సో డార్క్ అవ్వకుండా ఉండడానికి. ఇంకొచ్చేసి ఇదైతే తెలిసిందే అందరికీ, చార్కోల్ ఫేస్ మాస్క్. ఇది కొన్నారు, ఎప్పుడో 2 times వేసుకున్నారంటే మళ్ళీ పక్కన పడేశారనమాట వీళ్ళు. సో ఇంకొచ్చేసి హిమాలయ, ఇవన్నీ ఇంకా నార్మల్ అందరి దగ్గర ఉండే లాక్మీ. సో ఇది చెప్పాలి,
ప్యూర్ స్కిన్ ప్రోడక్ట్ ఏంటంటే ప్యూర్ స్కిన్ ఐ మీన్ ఫేస్ మీద పింపుల్స్ వచ్చినప్పుడు ఆ మచ్చలు ఉంటాయి కదా, ఆ స్పాట్స్ పోతాయి అనమాట. యాక్చువల్లీ నైట్ టైం పడుకునేటప్పుడు పూసుకున్నా లేదా మార్నింగ్ బాత్ చేయగానే పూసుకొని ఇది పౌడర్ పూసుకున్నా నో ప్రాబ్లం, ఆ డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి. సో అది అంత పర్లేదు, నీట్గా పెట్టుకోలేదు అని అనుకోమాకండి. ఇదంతా జ్యువెలరీ బాక్స్లో అనమాట వీళ్ళవి. సో వీళ్ళు జాబ్ చేస్తారు కదా, మినిమం ఉంటుంది వాళ్ళతో. మరి ఇవన్నీ ఇంకా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి అన్నీ కొన్నారు. ఇది వచ్చేసి వాళ్ళ ర్యాక్స్. ఇంకేముంది, మా బెడ్స్. ఇది నా బెడ్ అనమాట. ఇంత ఘోరంగా ఉంది చూడండి. యాక్చువల్లీ నిన్న వచ్చాము, అదే బూందీ ప్యాకెట్, ఆ స్నాక్స్ అన్నీ అక్కడ పడేసాం, టిష్యూ పేపర్స్ ఇక అన్నీ. బెడ్షీట్ మాడితే హోల్ చేయలేదు, ఏం చేయలేదు. ఏం జరిగిందంటే యాక్చువల్లీ మాకు ఇక్కడ సాకెట్ అనేది ఒక సాకెటే ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ అప్పుడు గొడవలు అవుతుంటాయి కదా, ఆబ్వియస్గా ఆడపిల్లలం కదా. ఛార్జింగ్కి మా ఫ్రెండ్ పడుకొని కామెంట్లు వేస్తుంది మీకు. సో ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ కొనుక్కున్నాము. సో అదే యూజ్ ఉంటుందని చెప్పేసి నేనైతే నిన్న ఇంటి దగ్గర నుండి పులిహోర తెచ్చుకున్నాను. ఆ బాక్స్ కూడా అంతే అక్కడే పడేసాను, అస్సలు తీయలేదు ఎక్కడిదక్కడి. ఈ సోప్ చూడండి, ఇందాక ఐ మీన్ అవి మిక్చర్ తిని టిష్యూ పేపర్ తుడుచుకొని టిష్యూ పేపర్ కూడా అక్కడే పడేసాను. సో అంత గర్ల్స్ హాస్టల్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎంతే వరస్ట్గా ఉంటాయి. మాది ఇంకా చెప్పాలంటే సమ్ బెటర్ అనమాట. కొంతమంది ఉంటాయి ఇది ఇలాంటి వాళ్ళది. ఇది జస్ట్ తను అంటే వచ్చి 2 days అయింది, అందుకే సర్దుకుంది. మేము జస్ట్ నిన్ననే వచ్చాము. ఇది వేరే అమ్మాయి బెడ్. సో ఇది మా వాష్రూమ్ అనమాట. ఇది బయట నుండి వ్యూ. మాకు బయట విండో, పెద్ద విండో ఉంది, కర్టన్ ఇచ్చారు, ఇంకా బకెట్స్, సోప్స్, ఇంతే. ఇది మా రూమ్ వ్యూ అనమాట. సో నైస్. అంటే యాక్చువల్లీ మాకు ఈ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉంటాము. సో ఈ హాస్టల్కి 5,000 బడ్జెట్ అనమాట. సో ఫుడ్ కానీ లైక్ ఏదన్నా కరెంట్ సప్లై కానీ నీట్నెస్ కానీ డైలీ క్లీన్ చేస్తారు, తక్కువ అనిపించి మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. సో ఇది మా రూమ్ టూర్. ఏమనుకోకది నీట్గా లేదని చెప్పేసి. సో ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది బయట, ఇది వేరే వాళ్ళది వాష్రూమ్ అనమాట. సో ఇది 2 వాష్రూమ్సే. అక్కడ 2 rooms ఉన్నాయి, వాళ్ళలో 2 జాబ్ చేసేవాళ్ళు అనమాట. సో 2 rooms అన్నమాట. సో ఇది మా రూమ్ టూర్. నచ్చిందా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కామెంట్స్ కూడా పెట్టండి బాగుందో బాగాలేదో. సో ఇది మేము చదివిన బుక్స్ అయితే పెట్టుకుంటాం అనమాట. సో ఇంక ఇదంతా ఎంత వరస్ట్గా ఉంది. ఇది అయితే అసలు సగం తిని సగం అక్కడ పెట్టేసుకుంది మహారాణి. ఇంక ఇవన్నీ లైక్ అది డ్రై ఫ్రూట్స్ పొడి అనమాట. ఇది ల్యాప్టాప్కి వేసుకోవడానికి. ఈ టీ కప్స్ ఏంటంటే మేము హాస్టల్లో టీ ఇస్తారు, ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ వస్తుంది కదా తాగడానికి. సో అప్పుడు కోసం అని చెప్పేసి కప్పు కొన్నాం, కానీ అది కొని 2 months అయితే తాగింది మాత్రం 2 times. సో ఇంకా ఇది ఇంకేం చెప్పాలి, మా రూమ్లో ఏం లేవు అసలు. ఎంత నీట్గా పెట్టుకున్నాం. స్లిప్పర్స్ యాక్చువల్లీ మా రూమ్ నీట్గానే ఉంటుంది చెప్పాలంటే. మేము హాలిడేస్ నుండి వచ్చాను కాబట్టి నేను మాత్రమే. అది కూడా మన ర్యాక్ చూడండి, న్యూస్ పేపరు, పేస్ట్, బ్రష్, స్టాప్లర్ అన్నీ ఇక్కడే, టిష్యూస్. అసలు ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే మేము సిఎంఆర్ షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యాక్చువల్లీ మేము 1,500కి కొంటే వాళ్ళు ఇయర్ రింగ్స్ చాలా పెట్టారు. తీసుకోమంటే నేను ఇది తీసుకున్నాను, పెట్టుకుంటారో లేదో కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్ మీదకి ఏదైనా చూడడానికి బాగానే ఉన్నాయి. సో ఇవి తీసుకున్నాము. మా ఫ్రెండ్కి అయితే ఆ బెడ్షీట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఇచ్చారు, బెడ్షీట్ గిఫ్ట్గా ఇచ్చారు, అవే ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఇంకా అది మా రూమ్ టూర్. ఏదో సంథింగ్ స్పెషల్గా చూపించాలనుకున్నాను కానీ నేను ఫర్గెట్ అనమాట. దట్స్ ఇట్. మా రూమ్లో ఇంకా ప్రొడక్ట్స్ ఏమున్నాయి, మేము వాడే ప్రొడక్ట్స్, ఇయర్ రింగ్స్, ఇవన్నీ అయితే ఈ సెట్స్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ టూర్ చేస్తాను. ఐ మీన్ టూర్ కాదు, జస్ట్ ఒక ఎస్ నీట్గా పెట్టుకొని అంతా మీకు కనపడేలాగా. ఇవన్నీ మేమేం వాడం చెప్పాలంటే, జస్ట్ ఇది ఒక క్రీమ్ వాడతాము, ఈ పాండ్స్ క్రీమ్ వాడతాము. అండ్ దెన్ ఈ లిప్ బామ్స్ సంథింగ్, ఇదేంటి ఫాస్ట్ యాక్షన్ పెయిన్కి. అండ్ దెన్
కుంకుమ డైలీ పెట్టుకుంటాము. సాయిబాల్ అనమాట. ఏంటంటే బట్టలు వాష్ చేస్తుంటే ఎక్కువ కాలు పగులుతున్నట్టు అనిపిస్తుంది. ఈ లాక్మీ క్రీమ్ అనమాట, ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అది. సో ఇది నెయిల్ పాలిష్ రిమూవర్. నెయిల్ పాలిష్ వేసుకోము, అసలు నెయిల్సే లేవు చెప్పాలంటే. నాకైతే నెయిల్ పాలిష్ ఏం వేసుకుంటాం చెప్పండి. అసలు నెయిల్ పాలిష్ వేసుకోం మ్యాక్సిమం, ఎందుకంటే వైట్ నెయిల్సే బాగుంటాయని మేము ఫీల్ అయిపోతాం. హైదరాబాద్లో అసలు ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా, బయటకు వెళ్తే 200 ఖచ్చితంగా. లిప్స్టిక్ అనమాట. అవి మూవీస్కి వెళ్తేనే పూసుకొని వెళ్తాం, లేకపోతే పూసుకొని వెళ్ళవు. సో ఇది మా పెద్ద విద్యుత్ చూపిస్తే నేను కనపడుతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంక ఇది మా రూమ్ టూర్. పెద్దగా ఏం చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి, బాయ్. Subscribe our channel, Village Girl Vihari. So thanks for watching.